అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నా చీరలండి. దగ్గర దగ్గర 16 సంవత్సరాల నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కున్నవి ఉన్నాయి, పెట్టినవి ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే చీరలు కూడా తీసేసానులేండి. ఇంకైతే ఫైనల్ గా నా దగ్గర ఉన్న చీరలు మొత్తం ఈ రోజు అయితే మీకు శారీ కలెక్షన్ లో చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే ఇల్లు మారాం కదా ఫ్రెండ్స్, ఇంకెలాగో బీరువా సర్దుతున్నాను. ఇక మా ఆయన అన్నాడు శారీ కలెక్షన్ వీడియో చెయ్యి, ఆ తర్వాత సర్దుకో అని అన్నాడండి. అందుకని ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. తక్కువ కాస్ట్ చీరలేనండి, కానీ బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కొన్ని చీరలకు అయితే బ్లౌజులు కూడా లేవండి, ఇప్పుడు కూడా అవి కూడా చూపిస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉంది అనుకోండి, 4-5 చీరలకు యూజ్ చేస్తూ ఉంటాను. అట్లా ఎక్కువ శాతం అలా కుట్టుకుంటానండి. మా పాప కొంచెం హెల్ప్ చేయమంటే చూడండి ఫ్రెండ్స్, మడతలు ఎలా పెట్టిందో. ఇప్పుడు అలాగో ఓపెన్ చేసి మీకు చూపించాయి కదండి, ఇంకందుకోసమని అవి ముందైతే పెట్టేసుకున్నాను. ఇవైతే కాస్ట్ ఎక్కువ చీరలు ఉన్నాయండి, అంటే బాగా కాస్ట్ ఏం కాదు, మామూలు కాస్టే. ఇవన్నీ నేను కొన్ని పెళ్లి చీరలు ఉన్నాయి, కొన్నేమో నేను శారీ బిజినెస్ చేశానండి. టైలరింగ్ తో పాటు శారీ బిజినెస్ చేశాను. అప్పుడు కొన్ని నాకు నచ్చినవి ఉంచుకున్నానండి. ఎక్కువ శాతం అయితే 250, 200, 300. ఫైనల్లీ మన మదర్స్ డేకి మా పాప 350 పెట్టి 3 శారీస్ అండి, 1050 పెట్టి 3 శారీస్ తెచ్చింది. అవి కూడా ఇందులోనే ఉన్నాయండి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ శారీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ శారీ చూద్దామా. ఇదైతే నా పెళ్లి చీర అండి. అప్పుడు 1800 పెట్టి తెచ్చారండి. ఇంకా మా పెళ్లి చీర గుర్తుండాలనేసి ఇంకా ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే మోసేదాకా కూడా ఎక్కట్లేదండి దీని మీద బ్లౌజ్. ఇప్పుడైతే ఒకటి కంప్యూటర్ వర్క్ వేసి కుట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మా పెళ్లి ఫోటోలు ఒక షాట్ లో పోస్ట్ చేశానండి, దాంట్లో ఉంటది ఈ శారీ కట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ శారీ. ఈ చీర మా అమ్మాయి ఫంక్షన్ కి, మెచ్యూర్ ఫంక్షన్ కి నేను తీసుకున్నానండి. ఈ శారీ 3000 అండి. నేను కొన్న ఎక్కువ కాస్ట్ చీర అయితే ఇదేనండి నా చీరల్లో. ఇది 3000 పెట్టి తీసుకున్నాను, కానీ మొత్తం ఎందుకో తొందరగా పాడైపోయింది ఫ్రెండ్స్. శారీ తెలియక వాటర్ లో పిండేశానండి. ఇది డ్రై వాష్ తీయాలట, వాటర్ లో పిండేలకి కొంచెం అలా పాడైపోయింది. ఈ శారీ అయితే మా అమ్మాయికి తీసుకున్నానండి ఫంక్షన్ కి. ఇదైతే మా అమ్మాయికి తీసుకున్నాను, 5000 పెట్టి తీసుకున్నానండి ఈ శారీ. ఈ శారీ పైకి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చేయించాను. రీసెంట్ గా ఊరు వెళ్ళినప్పుడు వేరే శారీ మీదకి తీసుకెళ్ళానండి, ఇంకా బ్యాగే పోయింది మొత్తానికి. ఏ శారీ అయితే ఇలా ఉండిపోయింది. దీనిపైకి కూడా ఒకటి కంప్యూటర్ వర్క్ వేయాలండి ఫ్రెండ్స్. ఇది నారాయణ పట్టు చీర అండి. ఈ శారీస్ అయితే బాగా ట్రెండ్ అయినాయి అండి. నేనే చాలా చీరలు అమ్మాను తీసుకొచ్చి. దీని కాస్ట్ వచ్చి 799 రూపాయలు అండి నేను తీసుకున్నప్పుడు. ఇంకా ఇందులో కలర్లు వచ్చినాయి, కానీ ఈ గ్రీన్ మెరూన్ కాంబినేషనే వేరండి. నాకు కూడా నచ్చింది. మా పాపకి ఇందులోనే లంగావని కూడా కుట్టానండి. దీని బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్ ఇలా పఫ్ పెట్టుకొని షోల్డర్ మీద బోట్ నెక్ అండి, బ్యాక్ ఓపెన్ కుట్టేసుకున్నాను. హ్యాంగర్లు అయితే ఇలా కుట్టుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని వీడియోల్లో కట్టుకున్న చీరలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఈ శారీ లైట్ వెయిట్ శారీ. ఇందులో కూడా దగ్గర 20-30 చీరలు తీసుకొచ్చి అమ్మానండి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను. మల్టీ కలర్ చీర ఫ్రెండ్స్. ఈ చీర కూడా నాకు చాలా బాగుంటుందండి, కలర్ తక్కువ ఉంటాను కదా. దీని మీద అసలు బ్లౌజే కుట్టుకోలేదు ఫ్రెండ్స్, వేరే పట్టు చీర మీద ఉంటే వేసుకున్నాను రీసెంట్ గా వీడియోలో. హ్యాండ్స్ బాగా పొట్టిగా వేసుకుంటానండి, ఇంకా ఇప్పుడు కుట్టుకునే బ్లౌజులు అయితే పొడిగా పెట్టుకుంటానులేండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శారీ అయితే 200 ఇది అసలు 200కి వచ్చే చీరే కాదు, కానీ ఇది 200కే కొనుక్కున్నాను. ఇందులోనే బ్లౌజ్ వచ్చింది, కానీ నేను కుట్టుకోలేదండి. ఇలా వేరే జార్జెట్ క్లాత్ తోటి అయితే ఆపోజిట్ కలర్ అయితే బ్లౌజ్ కుట్టుకున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకున్నాను కానీ చీర కట్టలేదండి, ఇంకా వేరే శారీ మీదకి వేసుకున్నాను బ్లౌజ్ ఫ్రెండ్స్. ఈ చీరకు ఒక స్పెషల్ ఉందండి. ఇది మా పెళ్లి కాకముందు మా అమ్మమ్మ తీసుకుందండి నాకు. ఈ శారీ కాస్ట్ వచ్చి 600 అండి. 600 పెట్టి తీసుకుంది. ఇక నన్ను అమ్మమ్మ వాళ్ళే పెంచారు కదండి, ఇక మా ఆయన ఇంక నన్ను చేసుకోమంటే మేమే పెంచుకున్నాం కదా.
నేను చేసుకోను అని అంటే ఈ శారీ కట్టి చూపించారండి మా ఆయనకి నన్ను ఫస్ట్ టైము. మా రెండో తోడుకోళ్ళు అంటే మా రెండో తోడుకోళ్ళు ఎవరో కాదండి, మా పెద్దమ్మ కూతురేను. మా అక్కాయి ఈ చీర కట్టి మా ఆయనకి చూపెట్టిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇక మా ఆయన కూడా చీరలో చిన్నపిల్ల అనేవాడండి. ఇక శారీ కట్టి చూపించినాక చేసుకుంటానులే అని అయితే ఇంక నన్ను మ్యారేజ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అయితే చేసుకున్నాడండి. అందుకని ఈ చీర మాత్రం తీసేయలేదు ఫ్రెండ్స్, గుర్తుగా ఉంచుకున్నాను. దీని బ్లౌజ్ అయితే అస్సలు సరిపోదండి. అప్పటికి ఇప్పటికి బాడీ అనేది చేంజ్ అయిపోయి ఉంటది కదా, కానీ దీని మీద కూడా ఒక బ్లౌజ్ కుట్టుకోవాలండి. ఇంక నేను గుర్తుగా ఇక మాకు గుర్తుగా ఉండాలని ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ శారీ. ఇదిగోండి, ఇది ఇంకో శారీ. ఈ శారీ అయితే 250కి కొన్నానండి. 250కి కొన్నాను. బ్లాక్ చీరలు కట్టుకుంటాను ఫ్రెండ్స్, నేను బ్లాక్ ఉన్నా కానీ బ్లాక్ చీరలు ఇష్టమేనండి, కట్టుకుంటాను. ఈ బ్లౌజ్ చూడండి ఇలా కుట్టుకున్నాను ఫ్రెండ్స్. 250 శారీకి బ్లౌజ్ అనేది ఇలా కుట్టుకుంటే ఈ బ్లౌజ్ తో ఈ చీరకు అందం అండి. ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా కానీ నాకు బాగానే ఉంటది. నేను బ్లాక్ ఉంటాను, చీర కూడా బ్లాకే గానీ నాకు బాగానే ఉంటది. నేను బ్లాక్ ఉంటాను, చీర కూడా బ్లాకే గానీ బాగానే కనపడుతుందండి. ఇంకా ఈ చీరలు అయితే నేను శారీ బిజినెస్ చేసేటప్పుడు చీరాలు వెళ్ళి తీసుకొచ్చానండి. చీరాలలో చిన్న సూరత్ అని పిలుస్తారండి చీరాలని. అక్కడ చీరలు తక్కువ కాస్ట్ కి అమ్ముతారు, అంటే అమ్ముకునే వాళ్ళకి తెచ్చుకోవచ్చండి. సూరత్ వెళ్ళలేని వాళ్ళు చీరాలు వెళ్ళి తెచ్చుకోవచ్చండి చీరలు బిజినెస్ చేయడం కోసం. ఇంకా అక్కడ చీరలు తీసుకొచ్చి అమ్మేటప్పుడు ఇదిగోండి ఈ చీరలు అయితే లైట్ వెయిట్ ఉన్నాయండి, రోలింగ్ టైప్ లైట్ వెయిట్ ఉన్నాయి. బాగా నచ్చేసినాయి అండి ఈ చీరలు. ఇంకా అందుకని మళ్ళీ కొనుక్కోలేం కదా, మనము బిజినెస్ చేయటానికి తెచ్చినప్పుడు మనకు తక్కువ కాస్టే పడతాయి కదండి. ఇక 3 చీరలు అయితే ఉంచుకున్నాను ఫ్రెండ్స్, 3 మంచి కలర్లేనండి. ఈ 3 కలర్లు అయితే ఉంచుకున్నాను. ఎప్పుడన్నా ఫంక్షన్లకైనా ఎప్పుడన్నా కట్టుకోవడానికి గ్రాండ్ గా ఉంటాయండి చీరలు. చాలా బాగా లైట్ వెయిట్ గా ఉంటాయి, కట్టుకున్నా కూడా చాలా బాగా కుదిరిద్దండి చీర కట్టు. ఈ 3 చీరలు అయితే ఉంచుకున్నాను. నాకు బాగా ఇష్టం కూడా ఫ్రెండ్స్ ఈ చీరలు, కలర్లు గాని చీరలు గాని. ఫ్రెండ్స్ ఈ మా పెళ్ళైన తర్వాత ఇక మా ఆయన్ని అడిగి నేను కొనిపించుకున్న చీరలండి. ఇది ఒక శారీ. ఈ చీర కొనుక్కునేటప్పుడే ఈ చీర కూడా తీసుకున్నానండి. అంటే మాకు సంక్రాంతి పెద్ద పండుగ అండి. ఇక్కడ తెలంగాణలో ఏమో దసరా పెద్ద పండుగ, మాకేమో సంక్రాంతి పెద్ద పండుగ అండి. సంక్రాంతికి ఖచ్చితంగా మా ఆయన నాకు చీర కొనిస్తాడండి. ప్రతి సంవత్సరం ఒకటి కాదండి 2, 3 ఎన్ని అడిగినా కొనిస్తాడు. ఆ పండగకు మాత్రం తర్వాత అడిగితే ఇప్పుడు ఎందుకులే అని అంటాడు, ఇంకా తర్వాత అడిగితే ఇప్పుడు ఎందుకులే అని అంటాడు. అట్లా ఒక సంవత్సరం సంక్రాంతికి అయితే ఈ 2 చీరలు అయితే తీసుకున్నానండి. వీటి మీద బ్లౌజులు కూడా నాకు పడతలేదు ఫ్రెండ్స్, తీసేసాను. ఇంకైతే ఇవి ఇప్పుడు కట్టుకునే ఇంట్రెస్ట్ అయితే ఏం లేదండి. పాపకు మాత్రం ఫ్రాక్లన్నా ఏమన్నా క్రాప్ టాప్లన్నా స్టిచ్ చేస్తాను ఈ 2 చీరలతోని. అప్పుడే ఈ 2 చీరలు కాస్ట్ వచ్చి 2 చీరలు వచ్చి 1500 అండి. అంటే ఒక చీర 750 రూపాయలు. నెక్స్ట్ శారీ లైట్ పింక్ కలర్ అండి. ఈ శారీ అయితే ఈ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చానండి లోకల్లో అమ్మడానికి చీరలు. అప్పుడు వీటిల్లో ఒక 10 శారీస్ తీసుకొచ్చానండి. అన్ని లైట్ కలర్లే, ఇట్లా లైట్ పింక్, లైట్ లక్స్ గ్రీన్ కలరు, లైట్ క్రీమ్ కలరు, వైట్ కలర్ అట్లా తీసుకొచ్చానండి. భలే సేల్ అయినాయి ఫ్రెండ్స్, నెట్ మీద వర్క్ అండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఇది కాస్ట్ 900 పడిందండి. చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది ఈ సారీ. ఇప్పటికి కూడా కట్టుకుంటానండి, ఏదన్నా ఫంక్షన్ గానీ ఏదన్నా పండగలకు గానీ కట్టుకుంటానండి. బాగా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఈ చీర. స్మూత్ నెట్ మీద థ్రెడ్ వర్క్ బాగా మంచిగా వచ్చిందండి. ఇందులో తీసుకొచ్చిన 1 డే 2 డేస్ లోనే శారీస్ అన్ని అమ్ముడుపోయినాయి అండి. ఈ చీర కూడా చూపించినట్లయితే ఇది కూడా అమ్ముడుపోయేదే. నేనైతే చూపిలేదండి, దాచిపెట్టుకొని తర్వాత నాకు కుదిరినప్పుడు బ్లౌజ్ కూడా కుట్టుకున్నానండి. నాకు నా చీరల్లో నా ఫేవరెట్ చీరల్లో ఇది ఒకటండి ఫ్రెండ్స్. ఇది ఇంకొక శారీ అండి. ఇదైతే ఇప్పుడు కట్టుకోలేకపోతున్నాను కానీ అప్పుడు మా పాప పుట్టిన కొత్తల్లో అయితే
ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్లు ఉన్నా పెళ్లిళ్ళు ఉన్నా ఇదే ఎక్కువ కట్టుకునేదాన్ని అండి శారీ. ఈ కలర్ కూడా రేర్ కలర్ ఫ్రెండ్స్, తొందరగా దొరకదండి. మొత్తం ఈ చెంకీ వర్క్ చీర అండి. క్లాత్ మాత్రం జార్జెట్, ప్యూర్ జార్జెట్. దీని మీద బ్లౌజ్ కూడా లేదు ఫ్రెండ్స్, ఓన్లీ శారీ ఒకటే మిగిలిపోయింది. ఇంక ఈ శారీ కూడా మా పాపకి ఏదన్నా ఫ్రాక్ కుట్టేస్తానండి. ఇంత బరువు చీరలు ఇప్పుడు కట్టుకోలేములేండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంగు చూడండి గ్రాండ్గా వచ్చింది. నెక్స్ట్ శారీ మా పాప పుట్టిన తర్వాత మా ఆయన కొనిచ్చాడండి. ఈ రెండు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ప్యాచ్ వర్క్ చీరలు అని వచ్చినాయి అండి. మా పాపని డెలివరీ అయినప్పుడు ఎక్కువ ఇవే ట్రెండ్ అయినాయి ఫ్రెండ్స్ అప్పుడు చీరలు. ఇంకా ఇదైతే చూడంగానే నచ్చిందండి. ఈ శారీ ప్రైస్ వచ్చి 900. మా ఆయన కొనిచ్చాడండి. అప్పుడు బ్యాక్ హుక్స్లు పెట్టుకున్నాను, కానీ ఆ బ్లౌజ్ ఇప్పుడు సరిపోవట్లేదండి. అప్పుడు బ్లౌజులే ఇప్పుడు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, చీర మొత్తం అయితే ఇలా ఉందండి. కొద్దిగా వీడియోలు ఎంత ఉన్నా చూడండి ఫ్రెండ్స్, చీరలు అయితే బాగుంటాయండి. కలర్లు మంచిగా తీసుకుంటాను సెట్ అయ్యేటి. ఇప్పుడు దాకా నా పెళ్ళైన కాడి పెళ్ళైన కొత్తల్లో అలాగే ఎక్కువ రేట్ చీరలు, వర్క్ చీరలు ఇలాంటివి చూసారు కదండి. ఇంకెక్కడి నుంచి అన్ని జార్జెట్ చీరలు, డైలీ వేర్ చీరలు చూపిస్తాను. ఇవి ఎట్లా అంటే కాస్ట్ తక్కువ ఉంటాయండి చీరలు. బ్లౌజ్ హైలైట్ చేసుకుంటాను. కొన్నిటికైతే అసలు బ్లౌజే కుట్టుకోనండి, ఉన్న బ్లౌజ్నే యూజ్ చేసుకుంటాను మ్యాచ్ అయితే. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ చీర ఆల్రెడీ ఒక వీడియోలో కట్టుకున్నానండి. దీనికి బ్లౌజే కుట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇది 200 అనండి శారీ. ఈ ఫ్లవర్ కలర్ అయితే 2x2 బ్లౌజ్ ఉంటది కదా, అది వేసుకొని కట్టుకున్నానండి. ఇది నేత చీర అండి. ఇది నా చీర కాదు ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చీర. అయితే ఊరికి వెళ్ళినప్పుడు బీరాలో ఉండిందండి, బాగా నచ్చేసింది. ఇంకా మా అమ్మమ్మని అడిగి అయితే తీసుకొచ్చుకున్నాను. బ్లౌజ్ పీస్ కూడా తెచ్చుకున్నానండి, కానీ కుట్టుకోవడానికి వీలు కాలేదు. ముందు వీడియోల్లో ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. అంటే ఈ శారీ మీదకి నేను ఎలా ఇప్పుడు ట్రెండీగా లుక్ గా కుట్టుకుంటాను అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తానండి. ఫ్రెండ్స్ బాగుంది కదా, మంచిగా కాటన్ చీర, కలర్ గానీ ఈ మెరూన్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే నచ్చిందండి. ఈ శారీ కూడా ఎల్లో పింక్ కాంబినేషన్ అండి. అంటే ఇప్పుడు చూపించే చీరల్లో కొన్ని చీరలు వీడియోల్లో కట్టుకునేవేనండి. ఈ శారీ కూడా మా ఆయన కొనిచ్చాడండి. బజార్ లో కొత్తగా వచ్చినప్పుడు 500 అండి ఈ శారీ. ఇంకా నాకు ఈ కలర్ ఎల్లో పింక్ కాంబినేషన్ నచ్చి మా ఆయన్ని కొనివా అని అడిగానండి, వెంటనే కొనిచ్చేసాడు. ఇది మాత్రం శుక్రవారాలు అట్లా పూజ చేసుకునేటప్పుడు కట్టుకుంటాను ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా కట్టుకుంటానండి. నాకు ఇష్టం కూడా ఈ చీర. ఈ చీర అయితే శివరాత్రికి కట్టుకుందాం కొనుక్కున్నానండి. దీని మీద బ్లౌజ్ అయితే ఇప్పటి వరకు కుట్టుకోలేదు ఫ్రెండ్స్, ఫాల్స్ కూడా వేసుకోలేదండి. ఆ రోజు కొంగులు కుట్టుకున్నాను, అదే కొంగులు. రీసెంట్ గా ఈ శారీ మీద ఒక వీడియో 1,30,000 వ్యూస్ వెళ్ళిందండి నా వీడియో. ఈ చీర అలా నాకు గుర్తుండిపోయిద్ది. దీని మీదకి ఏ బ్లౌజ్ వేసుకున్నానంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నానండి. 2-3 సార్లు కట్టుకున్నాను, అదే బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నానండి. అలాగే ఈ శారీకి కూడా ఇదే బ్లౌజ్ వేసుకుంటున్నానండి. ఈ శారీ అయితే మా జోష్న కొనిచ్చింది ఫ్రెండ్స్, 350 అండి ఈ శారీ. జోష్న మొన్న వీడియోలో ఇల్లు షిఫ్ట్ అయ్యే రోజు వీడియోలో చూపించాను కదండి, అమ్మాయి కొనిచ్చింది. దీంట్లో బ్లౌజ్ ఇది వచ్చిందండి, కుట్టుకోలేదు. ఇదే బ్లౌజ్ ఈ 2 చీరలకైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకున్న బ్లాక్ చీరల్లో ఇది ఇంకొక బ్లాక్ చీర అండి. ఇది కూడా కాస్ట్ తక్కువే, దీంట్లో బ్లౌజ్ అయితే కుట్టుకోలేదండి. 2x2లో ఉన్న బ్లౌజే రెడ్ కలర్ది వేసుకుంటున్నాను దీనిపైకి. ఈ చీర కూడా నాకు ఇష్టం అండి, బాగానే ఉండిద్ది కట్టుకుంటే. ఇది ఇంకో చీర అండి, ఇది 2 ముక్కల చీర అండి. మా పెద్దమ్మది ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి, కలర్ బాగా నచ్చింది. దీని ముక్క ఏడాడ వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి 2 పీసెస్ శారీ అండి. ఇలా 2 ముక్కల చీరలు అనేది చీరల్లో ఫేమస్ అండి. క్లాత్ బాగుంటది, బ్లౌజ్ పీసెస్ కూడా వస్తా ఉంటాయి, కట్టుకోవడానికి డైలీ వేర్ కూడా బాగుంటాయి అండి.
ఇంకొంతమంది ఏంటంటే పూజలకు పనికిరావని కట్టుకోరు, కానీ డైలీ వేర్ కి బాగానే ఉంటాయండి. ఇదైతే మా పెద్దమ్మ చీర ఫ్రెండ్స్, నాకు నచ్చి తీసుకొచ్చుకున్నాను. ఇక నచ్చింది అనుకోండి, అది తక్కువ కాస్ట్ చీర అయినా మాత్రం నా దగ్గరే ఉండిపోయిద్దండి, అది తొందరగా తీసేయను చీర. ఇది యాష్ కలర్ అండి, యాష్ కలర్ అను లైట్ స్కై బ్లూ వచ్చింది. ఇది 250 రూపీస్ అండి. ఈ శారీ 250కి తీసుకున్నాను. అంటే నేను చీరలు సేల్ చేస్తాను కదండి, ఇక నాకు కొంచెం రేట్లు అనేవి అర్థమైపోతాయి. తక్కువ కాస్ట్ కే తీసుకుంటానండి, ఎక్కువ రేట్లు అయితే నేను పెట్టను. ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఈ శారీ కూడా 250 అండి. ఇందులో ఈ కలర్ లైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేనైతే ఈ బ్లౌజ్ కుట్టుకున్నానండి, అంటే కస్టమర్ కి డ్రెస్ కుట్టానండి ఈ క్లాత్ లో. ఇంక ఇది మిగిలింది, ఇంకా బ్లౌజ్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ శారీకి పనికి వచ్చిందండి, ఇంకా దీంట్లో బ్లౌజ్ అయితే నేనేం కుట్టుకోలేదు. జార్జెట్ క్లాత్ అండి, స్మూత్ గా ఉంటది క్లాత్ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 250 ఫ్రెండ్స్. లంగావని మోడల్ చీర అండి, డబల్ కలరు, ఆరెంజ్ రెడ్ కాంబినేషన్. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇందులో బ్లౌజ్ కుట్టుకున్నాను ఈ శారీకి అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఈ శారీ కూడా 250 అండి. ఇది లైట్ వెయిట్ చీర అండి. ఇది మొత్తం కలిపి ఒక 50 గ్రాముల బరువు కూడా ఉండదు ఫ్రెండ్స్ ఈ చీర అయితే. ఇవి కూడా నేను సేల్ చేశానండి తీసుకొచ్చి. ఇంకా నేనైతే ఇందులో దగ్గర 4-5 శారీస్ ఉంచుకున్నానండి. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి, పాడైపోయినాయి అండి కలర్ పోయి. కొన్ని అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. దీని మీదకైతే ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి, కాటన్ బ్లౌజ్. ఈ డిజైన్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను. ఇంకొక శారీ అండి, సేమ్ డిజైన్ అండి, రెడ్ డిజైన్ శారీ. ఇది పింక్ అండి, డిజైన్ మాత్రం ఒకటే. బ్లౌజ్ మాత్రం ఇందులో నేను కుట్టుకోలేదండి, సపరేట్ బ్లౌజులే. దీని మీదకైతే గ్రీన్, దీని మీదకైతే ఇట్లా డిజైన్ బ్లౌజ్ అయితే కుట్టుకున్నానండి. అస్సలు బరువు ఉండవు ఫ్రెండ్స్, లైట్ వెయిట్ చీరలు. ఇలాంటి అంటే బాగా ఎక్కువ ఇష్టం అండి, బరువు ఉండద్దు, మెత్తగా ఉండాలి ఆ చీరలు. ఈ శారీకి అయితే నేను ఇంకా బ్లౌజ్ కుట్టుకోలేదు. ఇది రీసెంట్ గా సంక్రాంతికి తీసుకున్న శారీ అండి. ఈ శారీ ప్రైస్ కూడా 250 రూపీస్. బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు ఫ్రెండ్స్, బ్లౌజ్ కుట్టుకోవాలి. ఈ కలర్ వచ్చేది గ్రీన్ కలర్ అండి, రామా గ్రీన్ అంటారు ఆ కలరు. చిన్నగా బార్డర్ అయితే వచ్చిందండి, బాగుంది చీర కూడా. క్లాత్ ఇది కూడా లైట్ వెయిట్ క్లాతేనండి. ఇది ఇంకొక లైట్ వెయిట్ శారీ అండి. ఇది కొంచెం ఈ గ్రీన్ వేరే ఉంది, ఈ గ్రీన్ వేరే ఉంది. ఇదేం చెక్స్ వచ్చిందండి. దీని మీద కూడా ఇంకా బ్లౌజ్ ఏం కుట్టుకోలేదు. ఇక ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే నా దగ్గర ఒకటి ఉందండి, ఆ బ్లౌజ్ అయితే వేసేసుకుంటాను ఈ చీరకు గాని ఈ చీరకు గాని. ఇది కూడా లైట్ వెయిట్ చీరేనండి, ఆరెంజ్ కలరు. ఇలా నెట్టెడ్ లో ఒక బ్లౌజ్ కుట్టుకున్నానండి, బోట్ నెక్ పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, వెనక డ్రాప్ నెక్ అండి. హ్యాంగర్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఈ చీరకి ఇదే యూస్ చేసుకుంటానండి. దీనికి మాత్రం దీని బ్లౌజే కుట్టుకుంటాను. ఇది ఇంకో లైట్ వెయిట్ చీర అండి. ఇది మా అన్న వాళ్ళు పెట్టారండి. ఈ చీర పెట్టి కూడా 6 years అయిపోయింది. ఇంకా కట్టుకుంటాను ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కట్టుకుంటాను. వాళ్ళ గుర్తుకైతే దాచి పెట్టుకున్నానండి. ఈ చీర బాగుంటది ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన చీర ఇది. దీనికి కూడా ఈ బ్లౌజ్ వేసుకుంటాను. ఇది ఇంకొక ప్లెయిన్ చీర అండి. దీనికి కూడా గోల్డ్ కలర్, ఏది కలంకారీ బ్లౌజ్ ఏది ఒకటి వేసుకుంటానండి. ఈ చీర ప్రైస్ వచ్చి 150 రూపీస్ అండి. చిన్నగా బుటీస్ అయితే వచ్చినాయి, థ్రెడ్ బుటీస్. ప్లెయిన్ చీర అండి ఫ్రెండ్స్. రీసెంట్ గా మా పాప అయితే మదర్స్ డేకి ఇచ్చిందండి ఈ చీర గిఫ్ట్. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశానండి మన ఛానల్లో. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పానండి. ఈ చీరతో పాటు ఈ చీర ఈ 3 చీరలు మా పాప మదర్స్ డే కి గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఈ ఒక్క చీరదే పోస్ట్ చేశానండి. ఇంకా ఈ బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజెస్ కి ఏమేమి డిజైన్స్ పెట్టుకుంటానో మీకు ముందు వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఈ 3 చీరలు మాత్రం మా పాప రీసెంట్ గా మదర్స్ డే కి గిఫ్ట్ ఇచ్చిందండి. చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక చీర చూపిస్తానండి. ఇది మల్టీ కలర్ శారీ ఫ్రెండ్స్. ఇది వీడియోలో 2-3 సార్లు కట్టుకున్నానండి. ఇదొకటి, ఇది ఈ 2 మా జోష్న కొనిచ్చిందండి. నా దగ్గర మిషన్ నేర్చుకున్న అమ్మాయి. ఇంత ముందు ఒక శారీ కూడా కొనిచ్చిందని చూపించాను కదా ఫ్రెండ్స్, అది కూడా జోష్ననే కొనిచ్చింది.
ఈ 2 శారీస్ కూడా జోష్ననే కొనిచ్చిందండి. టైలరింగ్ నేర్పించానని కాదు కానీ కొద్దిగా అభిమానం అండి. మా అక్క, మా సొంత అక్కతో సమానమని అంటా ఉండిద్ది. ఈ 2 కొనిచ్చిందండి. ఆ చీర మొత్తం 3 చీరలు కొనిచ్చిందండి జోష్న. శారీ మీద బ్లౌజ్ అయితే శారీలో కొంచెం క్లాత్ తీసేసి హ్యాండ్స్ కి పఫ్ హ్యాండ్స్ అండి. ఈ బ్లౌజులు ఎవరు కుట్టారో తెలుసా ఫ్రెండ్స్? కటింగ్ నాదేనండి, జోష్ననే కుట్టింది. నేను టైలరింగ్ నేర్పాను కదా, అమ్మాయే కుట్టిందండి. ఈ బ్లౌజులు పర్ఫెక్ట్ గా నేర్చుకుందండి టైలరింగ్ అనేది. నేను కట్ చేసి ఇచ్చాను, అమ్మాయి కుట్టేసింది. దీనికేమో ముకుంద హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కృష్ణ ముకుంద హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా, నేనైతే షార్ట్ హ్యాండ్స్ కి కట్ చేశానండి. జోష్న కుట్టింది. ఈ 2 బ్లౌజులు అయితే అమ్మాయి, చీరలు అమ్మాయి కొనిచ్చింది, బ్లౌజులు అయితే అమ్మాయి కుట్టించింది. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో జార్జెట్ శారీ అండి. అయితే కామెంట్స్ లో కొంతమంది సిస్టర్స్, అక్క ప్రతి బ్లౌజ్ కి మీరు శారీలో క్లాత్ అయితే తీసివేసుకుంటున్నారు కదా, మరి శారీ సరిపోతుందా అక్క అని అడిగారండి. అయితే కొన్ని చీరలు పెద్దగా వస్తాయండి, వాటిలో మనం క్రాస్ తీసినప్పుడు క్లాత్ అనేది వస్తుంది. అలా కాకుండా 5.5 మీటర్ ఇచ్చినప్పుడు ఒక పావు మీటర్ తీసుకున్నా మనకి 5.5 మీటర్ల నుంచి ఒక పావు మీటర్ తీసుకున్నా 5.5 మీటర్ చీర అనేది మనకు సరిపోయిద్దండి. అలాంటి చీరలకు కావచ్చు. నేను హ్యాండ్స్ కి అయితే శారీలో క్లాత్ ఎక్కువ వేసుకుంటానండి. నా చీరలు కూడా మీరు గమనించినట్లయితే సెల్ఫ్ డిజైన్ ఎక్కువ ఉంటది. ఒకవేళ అలా చీర సరిపోకపోతే ఇప్పుడు ఈ చీరకి బ్లౌజ్ పీస్ ఇది ఇచ్చారండి. ఈ బ్లౌజ్ పీస్ నుంచి నేను చూసారా సగమే తీసి ఈ కట్ చెంగు వేసేసాను. ఇలా వేసుకుంటే మనకు శారీ అనేది సరిపోయిద్దండి. బ్లౌజ్ మాత్రం 2x2 పీస్ తీసుకొని ఇలా రఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని థ్రెడ్ పైపింగ్, హ్యాంగర్స్ చూడండి ఇలా హ్యాంగర్స్ కుట్టుకున్నానండి. మనది ఎంత సింపుల్ చీర అయినా ఫ్రెండ్స్, బ్లౌజ్ అనేది కొంచెం సింపుల్ గా ఏదైనా డిజైన్ పెట్టుకుంటే బ్లౌజ్ తోనే చీర లుక్ అనేది పెరిగిద్దండి. ఈ బ్లౌజ్ అయితే ఇలా కుట్టుకున్నాను. ఈ చీర అయితే మ్యారేజ్ డేకి మా ఆయన కొనిచ్చాడండి. ఈ సారీ బ్లౌజ్ ఇట్లా మెరూన్ కలర్ వచ్చింది. హ్యాండ్స్ కి బుట్ట చేతులు పెట్టుకున్నానండి. శారీలో క్లాతే వేసాను. ఇప్పుడు ఈ చీర 5.5 మీటర్ వచ్చిందండి. ఒక పావు మీటర్ తీసి హ్యాండ్స్ కి వేసుకున్నాను. ఇంక ఈ చీరకి ఎలాంటి అతుకు వేయలేదు ఫ్రెండ్స్, శారీయే సరిపోయిందండి కట్టుకోవడానికి. ఎందుకంటే మనం ఒక పావు మీటర్ తీస్తే ఇంకా 5.5 ఉంటది కదండి చీర. ఇదిగోండి, ఇంకా చీరకైతే నేను ఎలాంటి అతుకు అయితే వేయలేదు. ఆ శారీలో క్లాతే హ్యాండ్స్ కి వేసుకున్నాను. చీర కూడా సరిపోయిందండి, కరెక్ట్ గా ఉంటది చీర. ఓకే ఫ్రెండ్స్, ఈ చీర అయితే మా ఆయన మ్యారేజ్ డే కి కొనిచ్చాడండి. ఫ్రెండ్స్, ఇది లైట్ ఎల్లో కలర్ శారీ అండి. ఈ శారీకి అయితే బ్లౌజ్ ఈ కలర్ వచ్చిందండి. ఈ కలర్ వచ్చింది, నేనేం కుట్టుకోలేదు. ఇది ఈ క్లాత్ కూడా డ్రెస్ ఏదో మొత్తానికి కుట్టానండి షాప్ లో. ఇలా మిగిలింది చూడండి, షోల్డర్ల కాడ కావాలంటే ప్లెయిన్ వచ్చింది, చెంకి ఏం లేకుండా. ఇలా వచ్చినా కూడా బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకున్నానండి, బ్లౌజ్ కుట్టుకున్నాను. ఈ ఫ్లవర్స్ లోకి మ్యాచ్ అయిందండి. ఇప్పుడు ఈ చీరకి ఇంక ఇదే బ్లౌజ్, ఈ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను. అప్పుడప్పుడు కలంకారీ బ్లౌజులు కూడా వేసుకుంటుంటాను. ఇదే బ్లౌజు ఈ చీరకు కూడా యూజ్ చేసుకుంటానండి. ఈ 2 చీరలకు కలిపి ఒకటే బ్లౌజు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఏడన్నా శారీలో బ్లౌజ్ కలుస్తుంది అనుకుంటే 5-6 చీరలకైనా అదే బ్లౌజ్ వేసుకుంటానండి. ప్రతి బ్లౌజ్ చీరలో అదే కుట్టుకోవాలన్నది ఏం లేదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకొని వేసేసుకుంటాను. ఏ పని చేసే వాళ్ళకి ఆ పని కరువు అంటారు కదండి. ఇక నాకైతే కస్టమర్ కి ఏ టైం అయినా కుట్టి అందిస్తాను, కానీ నా బ్లౌజులు అయితే నేను తొందరగా కుట్టుకోను. అది కాని పని అండి, ఏదో ఒక బ్లౌజ్ వేసుకుంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ 2 శారీస్ కి అయితే ఈ బ్లౌజ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంకొక శారీ అండి. ఈ శారీకి అయితే ఈ పింక్ కలర్ లో బ్లౌజ్ అనేది గుచ్చుకునేటట్లు ఇచ్చారండి. నాకు ఇంకా అది గుచ్చుకునే బ్లౌజులు అస్సలు వేసుకోలేను ఫ్రెండ్స్, తీసేసానండి. ఇది జార్జెట్ క్లాత్ అండి. ఈ పీస్ కే 200 రూపీస్ తీసుకున్నారండి, జార్జెట్ క్లాత్. ఈ హ్యాండ్స్ అయితే ఇట్లా పూసలు వేసుకున్నానండి. ఈ శారీ కలర్ అయితే పూసలు వేసుకొని ఇలా బ్లౌజ్ బోట్ నెక్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టుకొని కుట్టుకున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్. అలాగే ఈ శారీ అయితే మా అన్న పెట్టాడండి, సంక్రాంతికి పెట్టాడు. రీసెంట్ గా మన పోయిన సంక్రాంతికి అయితే ఈ చీర పెట్టాడండి. ఇంకా ఈ శారీ కూడా బ్లౌజు
ఈ మెరూన్ లో క్లాత్ అనేది ఇట్లా తస్సర్ ఉంటది కదా, తస్సర్ సిల్క్ లాగా గుచ్చుకునే క్లాత్ అది ఇచ్చారండి. ఇంకా అది కూడా నేనేం కుట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ కొంగులు అయితే నేనే కొనుక్కొచ్చుకొని వేసుకున్నానండి. అలాగే ఈ బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ శారీ మీదకి బోట్ నెక్ పెట్టి కుట్టుకున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ డ్రాప్ నెక్ అండి. ఇదిగోండి హ్యాంగర్లు అయితే ఇలా కుట్టుకున్నాను. హ్యాండ్స్ కి అయితే ఇక శారీ కలరు పూసలు అయితే వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, శారీ సింపుల్ అయినా ఈ బ్లౌజ్ తో చూడండి ఎంత లుక్ వచ్చేసిందో ఈ చీర. అలాగే ఈ శారీ కూడా చూడండి, బ్లౌజ్ తోనే మన శారీ లుక్ అనేది మారిద్దండి. ఇదైతే ఇంక మన్న పెట్టాడు, ఇది నేను కొనుక్కున్న చీరేనండి. ఫ్రెండ్స్, ఇది పింక్ ప్లెయిన్ శారీ అండి. ఇదైతే 200 కి తీసుకున్నాను. మా పాప అయితే కంప్యూటర్ వర్క్ వేసి లాంగ్ ఫ్రాక్ కుట్టమని అడుగుతుందండి. కుడతాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ బట్టలు ఎక్కువ అయ్యి వీళ్ళకి కుడతలేదండి. ఫ్రంట్ ఇక్కడ ఏదన్నా ఎల్లో కలర్ తో డిజైన్ వేసి లాంగ్ ఫ్రాక్ కుట్టమ్మని అడుగుతుందండి. పాపకైతే ఇది స్టిచ్ చేస్తాను, అందుకే ఇలా పక్కకు ఉంచేసానండి. ఈ శారీ అయితే డబల్ కలరు కొనుక్కున్నానండి. ఇవి ఆఫర్ లో తీసుకున్నానండి. ఈ 2 చీరలు 150 రూపాయలకి ఒక చీర అండి. ఇదిగోండి ఈ 2 తీసుకున్నాను. ఈ 2 ఒకసారి తీసుకున్నానండి 300 ఈ 2 శారీస్. దీనికైతే శారీ కొన్న రోజే ఇట్లా కొంగు లైస్ దొరికిందండి, తీసుకున్నాను. ఈ చీరకి ఇట్లా దొరకలేదు ఫ్రెండ్స్, ఇది ఒక్క చీరకే దొరికిందండి. తీసుకొని ఇట్లా కొంగుకి అయితే వేసుకున్నానండి. ఇంక ఈ చీర అయితే ప్లెయిన్ కొంగే. బ్లౌజ్ అయితే రెండిటికి కంప్యూటర్ వర్క్ చేసుకున్నానండి. నేనైతే హెవీ వర్కులు కస్టమర్లకి ఎన్నో చేసి ఇచ్చున్నాను కానీ నేను ఇంత మటుకు ఒక బ్లౌజ్కి వేసుకోలేదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఇంత సింపుల్ గా అయితే నేను వర్క్ చేసుకున్నానండి. డబల్ కలర్ చీర కాబట్టి ఇట్లా డబల్ కలర్ తీసుకున్నాను. బ్లౌజ్ కూడా సపరేట్ పీసేనండి. నెక్ కి అయితే ఇట్లా చిన్నగా మామిడి పిందెల్లాగా వర్క్ చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ క్లాత్ వచ్చి ఇది నెట్టెడ్ క్లాత్ అండి. లోపల అయితే లైనింగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ బార్డర్ కూడా కంప్యూటర్ వర్క్ చేసుకున్నాను. బ్యాక్ ఓపెనేనండి ఈ బ్లౌజ్ కూడా. అలాగే ఈ బ్లౌజ్ కూడా కంప్యూటర్ వర్క్ చేసుకున్నానండి. వన్ సైడ్ అమ్మాయి బొమ్మ వచ్చిందండి, డాల్ బొమ్మ. హ్యాండ్స్ కూడా సేమ్ ఈ మామిడి పిందులు ఎలాగ ఉన్నాయో అలాగే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే అప్పట్టు క్లాత్ తీసుకొని యాష్ కలరు ఇలా ఎల్లో కాంబినేషన్ లో డిజైన్ చేసుకున్నానండి. చేతులు పొట్టిగా వేసుకోవటమే అలవాటు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోల్లో కనపడుతున్నా కదండి, కొంచెం పొడుగు వేసుకోండి అక్క బాగుంటారని అంటున్నారండి. ఇక మీద కుట్టుకునే బ్లౌజులన్నీ పొడుగు చేతిలో పెట్టుకుంటానండి, షార్ట్ గా పెట్టుకోను. ఈ 2 అయితే 150 రూపీస్ కి తీసుకున్న చీరలండి. ఇక కంప్యూటర్ వర్క్ మిషన్ చేతిలో ఉంది కాబట్టి ఇలా ఈ చీరల మీదకైతే ఇలా డిజైన్ అయితే చేసుకున్నానండి. ఇదైతే ఇది కూడా డబల్ కలర్ చీరేనండి. ఇది మా పెద్దమ్మ పెట్టింది ఈ చీర. బ్లౌజ్ అయితే ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ వర్క్ బ్లౌజ్ కూడా బోట్ నెక్, బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నానండి, డ్రాప్ నెక్. ఎక్కువ శాతం బోట్ నెక్ వెనక డ్రాప్ నెక్ ఉన్న బ్లౌజులే ఉంటాయండి. నార్మల్ బ్లౌజులకైనా వెనక ఉక్సులే ఉంటాయి. ఏదో ఒక జాకెట్ కి ముందు ఉక్సులు పెట్టుకుంటానండి. ఆల్మోస్ట్ అన్ని వెనక ఉక్సులే పెట్టుకుంటాను. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజ్ వచ్చిందండి. ఈ చీర మా పెద్దమ్మ 750కి కొని పెట్టింది ఫ్రెండ్స్. 3 years అయిపోయిందండి ఈ చీర నాకు పెట్టి. చీరలు అయితే పాత పడవండి నా కాడ. ఈ 2 చీరలు అయితే ఒకసారి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క చీర 250 రూపీస్. ఈ 2 చీరలు 500కి తీసుకున్నానండి. దీని మీద బ్లౌజ్ అయితే ఇంకా కుట్టుకోలేదండి. దీని మీద బ్లౌజ్ 2x2 కుట్టుకొని ఇది హ్యాండ్స్ కి పెట్టుకున్నానండి, ఫుల్ హ్యాండ్స్. జాకెట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ వేసుకొని. ఈ చీర అయితే బాగా ఎక్కువ కట్టుకుంటా ఉంటానండి. ఈ యాష్ కలరు వైట్ కాంబినేషన్ అంటే భలే ఇష్టం అండి నాకు. ఇంకా కట్టుకొని బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఈ 2 చీరలకైతే 2x2 లో బ్లౌజులు తెచ్చుకొని ఇలా వైట్ కాంబినేషన్ లో పైపింగ్ వేసుకొని అయితే కుట్టుకోవాలండి. మన ఛానల్లో అన్ని బ్లౌజులు కటింగ్లు స్టిచ్చింగ్లు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి భలే ఉపయోగపడతాయండి మన వీడియోలు. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 చీరలు అయితే ఒకటే కాంబినేషన్ కానీ కలర్లు వేరు. ఇది లైట్ ఆరెంజ్ కలరు, యాష్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి. అసలు ఈ క్లాత్ ఉండిద్ది ఫ్రెండ్స్, అసలు ఎంత మెత్తగా స్మూత్ గా ఉంటదండి. కట్టుకున్నట్టు అనిపిది ఫ్రెండ్స్. బరువు కూడా ఉండదండి చీర, లైట్ వెయిట్, చాలా మెత్తగా ఉంటదండి. ఈ ఫ్లవర్ కలర్ 2x2 బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. హ్యాండ్స్ కి శారీలోది కొంచెం క్లాత్ తీసి హ్యాండ్స్ కి అయితే వేసుకున్నాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శారీ అయితే ఇలా కుట్టుకున్నానండి. ఇప్పుడు చీర కాదు ఫ్రెండ్స్, మా హారిక పుట్టిన కొత్తలోదండి. అంటే దగ్గర దగ్గర 15 సంవత్సరాలు ఈ చీరకి. 15 కాదులేండి, 14 కంప్లీట్ అయినాయి. బ్లౌజ్ చినిగిపోయింది ఫ్రెండ్స్. చీర బ్లౌజ్ ఉన్న రోజులు కట్టిందే కట్టి బ్లౌజ్ చినిగిపోయిందండి. చీర అయితే మిగిలిపోయి ఉంది. ఇప్పుడు దీని మీద కూడా బ్లౌజ్ కుట్టుకోవాలండి. బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ కట్టుకుంటాను. వైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి, భలే ఉంటది ఫ్రెండ్స్. ఈ చీర కూడా క్లాత్ కూడా బాగుండిద్దండి ఫ్రెండ్స్. ఈ చీర కూడా రీసెంట్ గా వచ్చినాయి కదండి, ఇట్లా ప్లెయిన్ చీరకి గోల్డ్ కాంబినేషన్, సిల్వర్ కాంబినేషన్. ఈ చీర కూడా 250 ఏమో పడ్డదండి. ఇక ఇది హ్యాండ్స్ అయితే బ్లౌజ్ బోట్ నెక్ ఏనండి, బ్యాక్ ఏమో డ్రాప్ నెక్. ఇక్కడ హ్యాండ్స్ గమనించండి ఫ్రెండ్స్, పఫ్ లైట్ గా ఇక్కడ పైన ఒక 3 స్టెప్స్ పెట్టాను, అలాగే ఇక్కడ కూడా ఒక 3 స్టెప్స్ పెట్టాను. వేసుకుంటే ఈ పఫ్ అనేది బాగా లేవదండి, సింపుల్ గా కొంచెమే లేసిద్ది. లుక్ అనేది సూపర్ గా కనపడిద్ది ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ గా పఫ్ పెట్టుకునే వీడియో కావాలని మీకు చేస్తానండి, కామెంట్ లో అడగండి. ఇదైతే 250 ఏమో పడిందండి ఈ శారీ. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. మా పాప కట్టుకుందండి 2 సార్లు, నేనైతే ఇంత బట్టి కట్టుకోలేదు ఫ్రెండ్స్. ఈ చీర కూడా 2-3 కలర్లు కలిసి వచ్చిందండి. దీనికైతే అంచులు కుట్టుకోలేదు, ఇంకా ఫాల్స్ వేసుకోలేదు. దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి. ఈ కలర్ మీద ఈ కలర్ చెక్స్ వచ్చినాయండి. అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్ అయితే తీసేసాను, పక్కకు పెట్టేశాను. ఇదిగోండి, ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీస్ నేను కొనలేదండి, మా జోష్న వరలక్ష్మి వ్రతం రోజు పిలిచి పెట్టిందండి పూజ చేసుకొని. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ అయితే ఈ శారీ మీదకి ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. చేతులు బుట్ట చేతులన్నా లేదంటే ఏదన్నా కొంచెం సింపుల్ డిజైన్ అయినా పెట్టుకొని కుట్టుకుంటానండి. ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ మీదకి సెట్ చేసేసుకుంటానండి. నాకున్న బ్లాక్ చీరల్లో ఇంకొక బ్లాక్ శారీ అండి. ఇది కూడా క్లాత్ అయితే సూపర్ గా ఉండిద్దండి. ఎక్కువ శాతం క్లాత్ అనే మెత్తగా లైట్ వెయిట్ ఉండే చీరలే నేను కొనుక్కుంటానండి. ఎందుకంటే ఇలాంటి చీరలు మనం ఎప్పటికీ యూస్ఫుల్ అండి, ఎప్పటికీ కట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్నా కట్టుకోవచ్చు, ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా కట్టుకోవచ్చు, మనం వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండి. ఇది ఫైనల్ చీర అండి. ఇది మా పాప పుట్టిన కొత్తల్లో కొనుక్కున్నానండి. అంటే ఇది 2 ముక్కల చీర అండి. 100 రూపీస్ కి తీసుకున్నాను ఈ శారీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్క జాయింట్ ఇదిగోండి. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ఈ చీర తీసేద్దామంటే మనసు వస్తుందండి నాకు. 100 రూపీస్ చీరే దగ్గర దగ్గర 14 సంవత్సరాలు అయిపోయిందండి చీరకి. కానీ నచ్చిన చీర, మనకి నచ్చిన చీర అది 100 రూపాయలే కానివ్వండి, 150 కానివ్వండి, మనము తీసేయలేమండి. ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గర ఉంచుకోగలుగుతాం. అదే కొన్ని చీరలు చూడండి, కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కున్నా కూడా నచ్చకపోతే పక్కకు తీసేస్తాము. అలా ఇన్ని చీరల మధ్యలో ఈ చీరను అయితే నేను తీసేయలేదండి, దాచిపెట్టుకున్నాను. దీని మీద కూడా ఒక బ్లౌజ్ కుట్టుకొని మన వీడియోస్ లో అయితే కట్టుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నాకున్న శారీ కలెక్షన్ మొత్తం చూపించేసానండి. ఓకే ఫ్రెండ్స్, చీరలు మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా ఇంకొక ఛానల్ అయితే ఓపెన్ చేశానండి. అసలు ఒక ఛానల్ నడిపించడమే కష్టంగా ఉందండి. కాకపోతే మా ఆయన నాకు ఒక మాట చెప్పాడు, ఇవి కాపీ రైట్స్ స్ట్రైక్లు కూడా పడతా ఉంటాయి అంట కదండి. ఆల్రెడీ ఈ ఛానల్ కి 2 సార్లు పడిందట, కానీ నాకు ఇన్ని రోజులు చెప్పలేదండి. ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాను అన్న తర్వాత ఆ విషయం నాకు చెప్పాడు. వద్దులే, మనం ఎక్కడ చేస్తాం 2 ఛానళ్ళు, ఒకటి నడిపించుకున్నాలి అని చెప్తే, లేదు స్ట్రైకులు పడతా ఉన్నాయి, మళ్ళా ఛానల్ కి ఏమన్నా ఎఫెక్ట్ అయితే మళ్ళా ఎలా ఇంకో ఛానల్ అయితే సేఫ్టీగా ఉండాలి కదా, ఇంకో ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నా అని చెప్పాడండి. కొత్త ఛానల్ నేమ్ వచ్చి ఉమాదేవి తెలుగు లాక్స్ అండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శారీ కలెక్షన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉండాలండి. బాయ్.